9 ఫ్లేవర్స్ వస్తాయండి ఇందులో. మేమైతే నిన్న నైట్కి మున్నార్కి అయితే రీచ్ అయిపోయాము. ప్రజెంట్ టైం అయితే 6:25 అయింది. ఇక్కడ మున్నార్లో 14 degrees ఉంది. మాట్లాడుతున్నా కానీ పొగలు బయటకు వస్తున్నాయి. అంటే మరి వీడియోలో క్యాప్చర్ అవుతుందో లేదో తెలియదు అదంతా. ఇంకా ఈరోజు ఎక్స్ప్లోర్ చేయడానికి మటుపట్టు డైరెక్షన్ సైడ్ చూస్ చేసుకున్నాము. అటు సైడ్ వచ్చేసి చాలా స్పాట్స్ చెప్పారు. గుంటూరు వాళ్ళు ఒక ఫ్యామిలీ అయితే కలిశారు. వాళ్ళు కూడా నిన్న సెల్ఫ్గా కారులోనే వచ్చారంట. వాళ్ళు ఎప్పుడో మార్నింగ్ స్టార్ట్ అయితే 130 kilometers ఈవినింగ్ అయింది వచ్చేసరికి. చేతులు కూడా గట్టగట్టిపోయేలాగా ఉన్నాయి అసలు చలికి. స్టిల్ ఇంకా నేను మాట్లాడుతుంటే నోట్లో నుంచి పొగలు వస్తూ ఉన్నాయి. ఫస్ట్ పళ్ళు డ్యామేజ్ అవుతాయి. అందుకు కూలింగ్ ఎట్టున్నాయి వాటర్. ఇక్కడ వాటర్ బాటిల్ కొనుక్కున్నా కానీ అది ఎంత కూల్గా ఉన్నాయి అంటే అలా ఉన్నాయి. మనం ఫ్రిడ్జ్లో పెడితే అలా ఉంటాయి అలాగా. ఇంకా షాప్ దగ్గరికి వెళ్ళి మనకు కూలింగ్ వాటర్ కావాలని అడగబడలేదు. నార్మల్ వాటర్ బాటిల్ ఇచ్చేసినా కానీ అది కూలింగ్ వాటరే. జాగింగ్కి వెళ్తున్నారు. ఇంత చల్ల జాగింగ్కి వెళ్తున్నారు. చలి ఇరగేసేస్తుంది భయ్యా. స్వెటర్లు ఇక్కడ పని చేయట్లేదురా. ఇక్కడ చలికి తట్టుకోవాలంటే మస్ట్ అండ్ షుడ్గా చేతి గ్లౌజులు కూడా ఉండాలి. ప్రజెంట్ వీడైతే నా గ్లౌజులు వేసుకున్నాడు. ఈడొకటి ఈ రెండు ఇక్కడే ఉన్నాయి నాయి. ఇప్పుడే ఇక్కడ సాక్స్లు అలాగే చేతి గ్లౌజెస్ ఇదైతే ఒకటి తీసుకున్నాము. ఫొటోస్ దిగడానికి బాగుంటుంది ఇది. ఇలా మెల్ల వేసుకొని ఓయమ్మా చాలా చిన్న సెకల్ ఎవరా నీలా. ఇది మున్నార్ టౌన్లో అనమాట. వంతెనలాగా అటు సైడ్ నుంచి ఇటు సైడ్ రావడానికి మధ్యలో అంతా వాటర్ వెళ్తా చిన్న చిన్న కాలువల్లాగా ఉన్నాయి ఇవన్నీ. ఇప్పుడే సన్ రైజ్ అవుతుంది. టైం 7:30 అలా అవుతుంది. చూడండి సన్ రైజ్ అవుతుంది ఇప్పుడే. మేము నిన్న నైట్ అయితే ఒక వెహికల్ మాట్లాడుకున్నామని చెప్పాం కదా, వాడు ఈ టైంకి హ్యాండ్ ఇచ్చేసాడు. ఎవరన్నా మున్నార్ రావాలనుకుంటే ఇక్కడికి వచ్చి వెహికల్స్ మాట్లాడుకోండి. వెళ్ళే టైంకి అన్నీ అవైలబుల్గానే ఉన్నాయి ఇక్కడ. ఇంకా చాలా జీప్స్ ఉన్నాయి ఇక్కడ. ఏ గాడి టీకే బాయ్. ఇంకా మటుపట్టి డైరెక్షన్ కవర్ చేయడానికి అయితే స్టార్ట్ అయిపోయాము. ఇంకోండి ఇటు సైడ్ వెళ్ళే డైరెక్షన్స్ ఉన్నాయన్నమాట. టీ గార్డెన్స్కి తక్కిడి డైరెక్షన్ అటు రైట్ సైడ్ వెళ్ళాలి. ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్ తిరిగితే మటుపట్టి డైరెక్షన్ ఎకో పాయింట్ వరకు, అలాగే టాప్ స్టేషన్ అవన్నీ. ఇక్కడ నుంచి టాప్ స్టేషన్ వచ్చేసరికి 33 kilometers ఉంది. ఈ మటుపట్టి డ్యామ్లో మెయిన్గా మనం కవర్ చేయాల్సింది ఏమేంటి అంటే ఫస్ట్ వచ్చేసి ఫ్లవర్ గార్డెన్స్, ఫోటో పాయింట్, అలాగే ఎకో పాయింట్ అని ఇంకోటి ఉంటుంది. మటుపట్టి డ్యాము, బోటింగ్, అలాగే టీ ఎస్టేట్, ఇంకా లాస్ట్ వచ్చేసరికి టాప్ స్టేషన్. టాప్ స్టేషన్ కంటే ముందు కుండలం లేక్ అని ఒకటి ఉంటుంది. అది కూడా చాలా బాగుంది. ఇక్కడ నుంచి చూడండి వ్యూ ఎంత బాగుందో. ఆ టౌన్ అంతా కనపడుతుంది అసలు. చాలా బాగుంది. ఓకే ఏ రోజ్ గార్డెన్ ఓకే. ये टी प्लांटेशन और रोज गार्डन में आफ्टरनून में चलता है. वैसे साउंड नहीं आ ఇది చేసినట్టుంది చూడు. ఈ రీప్లాంటేషన్. ఓకే. మేమైతే మట్టుపట్టి డైరెక్షన్లో ఫస్ట్ పాయింట్ అయినటువంటి షూటింగ్ పాయింట్ అయితే వచ్చేసాము. ఫోటో షూట్ పాయింట్ అనేది హార్స్ మీద ఫోటోస్ కూడా వచ్చింది. లొకేషన్ అయితే తిరిగిపోయింది. ఇది వచ్చేసి
ఎలిఫెంట్ రైడ్ అనమాట. అదిగో చూడండి, మొత్తం ఒక 1 కిలోమీటర్ రేడియస్లో ఆ హిల్ చుట్టూ తిప్పుతారు. బుడ్డపిల్లలు బాస్కెట్లో ఫ్రూట్స్ అయ్యి వాటికి ఎలిఫెంట్స్కి ఫీడ్ చేస్తారు. టీ ప్లాంటేషన్ మే जाने को परमिशन है ना? మనీ అడుగు అక్కడ వెళ్తున్నారు. ఇదంతా టీ ఫ్యాక్టరీ అంట మొత్తం. ఇక్కడ అది అక్కడ కనిపిస్తుంది కదా బిల్డింగ్ లాగా, అది. ఇప్పుడే లోపలికి అయితే ఎంటర్ అయిపోతున్నాం. వెహికల్ అయితే అక్కడ ఆపారు బ్యాక్ సైడ్. ఇక్కడ వెహికల్ లోపలికి ఎంట్రన్స్ లేదట్టుంది. ఇంకా అక్కడ ఆపేసి లోపలికి వెళ్ళి ఫొటోస్ అయితే కూర్చొని చెప్పారు మాకు. వ్యూ అయితే అదిరిపోయింది అసలు. ఇంకెక్కడైతే మేము ఎక్కడో వర్కాలలో ఆపిన ట్రాన్సిషన్ రీల్స్ అయితే చేయడానికి మళ్ళీ స్టార్ట్ చేసాము. ఆ కళ్ళకండలు మీరు కూడా చూడండి, ఫుల్ నవ్వుకుంటారు అసలు. ఏం ఈ పనుల్లో కనిపించలేదు. कमल झाली स्वप्नात आली राणी मुखर्जी नटी त्या नटीनं मारली मिठी मला त्या नटीनं मारली मिठी त्या नटीनं मारली मिठी. కొంతమంది అక్కడికి వెళ్ళి ఫొటోస్ అయితే దిగుతున్నారు కూడా. ఇక్కడ నా బ్యాక్ సైడ్ చూడండి, మొత్తం ఇంకా కాఫీ ప్లాంటేషన్. మేము తీసుకున్న జీప్ నేమ్ కూడా చూడండి ఒకసారి, మణికందన్ అని ఉంది ఇక్కడ. ఇదిగోండి, ఇది మొత్తం వచ్చేసరికి కేడిహెచ్పి కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ మడుపట్టి ఎస్టేట్ అంటే. ఇది మొత్తం లోపలంతా వాళ్ళదే, అంతా కాఫీ ప్లాంట్ ఫ్యాక్టరీ అట్టుంది ఇది. దీనికి ఆపోజిట్లో వచ్చేసరికి ఇక్కడ వాళ్ళంతా అవి తీస్తారు కదా ట్రీస్ నుంచి సీడ్స్, అవి అది చేస్తూ ఉన్నారు ఇక్కడ. ఇప్పుడు మేమైతే మదుపట్టి డ్యామ్ దగ్గరికి వచ్చేసాము. ఈ డ్యామ్ అంతా పుష్ప మూవీ షూటింగ్ జరిగిన ఏరియా ఇది. ఎర్రచందనం అంతా రివర్లో క్రాస్ చేస్తారు, అదే ఈ డ్యాము. పుష్ప 1లో ఇంటర్వెల్ సీన్ దగ్గర అనుకుంటా ఇది జరిగేది. మొత్తం అల్లు అర్జున్ వాళ్ళు అక్కడ వాళ్ళది చెక్కల ఫ్యాక్టరీ దగ్గర నుంచి మొత్తం అన్ని రివర్లోకి వేసేస్తారు కదా, అదే ఈ రివర్. దీనికి ఆపోజిట్ సైడ్ అయితే ఇలా ఉంది మొత్తం. ఇక్కడ చూడండి వాటర్ ఎలా స్ప్రింకిల్ అవుతున్నాయి అటు సైడ్ నుంచి ఇటుకి. అంతా కిందకి స్టెప్స్ కూడా ఉన్నట్టున్నాయి. స్టెప్స్ కాదు అవి, జస్ట్ అడ్డట్టుంది. ఈ చిన్న చిన్నవి మాత్రం స్టెప్స్ అవి. ఇది మొత్తం మడుపట్టి డ్యామ్ అంటే ఇంక ఇదే. అక్కడ నుంచి వ్యూ అయితే భలే ఉంది అసలు, ఈ డ్యామ్ మీద నడుచుకుంటూ వెళ్తుంటే. మొత్తం వెనక పెన్సిల్తో అడ్డు పెట్టేశారు. ఓన్లీ ఇది 1 వేనే, వెహికల్స్ వచ్చేవి మొత్తం ఇటే వస్తున్నాయి. కొంచెం తేడా కొట్టినా తగిలిద్దా బస్సు. ఇక్కడ డ్రైవర్స్ కూడా అందులో చాలా ర్యాష్గా డ్రైవ్ చేస్తున్నారు. ఇదిగోండి, ఇది వచ్చేసి గేట్స్ ఎత్తేదట్టుంది. లోపల అక్కడ వాటర్ యాక్టివిటీస్ కూడా జరుగుతుంది, స్పీడ్ బోటింగ్ అవన్నీ రివర్ లోపల. ఇక్కడ నుంచి అంతా బాగుంది వ్యూ మొత్తం. టోటల్ ఇక్కడ బ్లాక్ నెంబర్స్ ఉన్నాయి వచ్చేసి అనుకుంటా, ఆ బ్లాక్ అని ఉన్నవి మొత్తం 5. అటు సైడ్ కౌంట్ పెరుగుతూ వెళ్తుంది అటు సైడ్కి. మా వెహికల్ అయితే మేము అటు సైడ్ దిగాం కదా, ఇంకా ఈ రివర్ అంతా చూసుకుంటూ అటు సైడ్ వచ్చామన్నాడు. అటు సైడ్ స్టాప్ చేసి పెడతానని చెప్పాడు తను. ఇక్కడ మట్టుపట్టి డ్యామ్ దగ్గర చాలా షాప్స్ అయితే ఉన్నాయి. ఇందులో ఇవన్నీ హోమ్ మేడ్ చాక్లెట్స్. బాక్స్ వచ్చేసి 100 రూపీస్ బాయ్, 150. ఇది వచ్చేసి ఇవి బాగున్నాయి. ఇవి వచ్చేసి 9 ఫ్లేవర్స్ వస్తాయండి ఇందులో. ఏ కిतना भाई 250 గ్రామ్స్ 150 రూపీస్ అండి ఇది.
అలాగే ఇంకా టీ ప్యాకెట్స్ వచ్చేసరికి ఇవన్నీ చాలా రకాలు ఉన్నాయి. లెమన్ టీ, జింజర్ టీ, తులసి టీ అని అలా చాలా ఉన్నాయి. నేనైతే ఒక 3 టీ పొడి ప్యాకెట్లు అయితే తీసుకున్నాం. అమ్మ వాళ్ళు అడిగారు ఇంటికి తీసుకున్నామని. ఇక్కడ వచ్చేసరికి అన్ని మ్యాగ్నెట్స్, ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ అంటారు అవి. మేమైతే ఇప్పుడే ఇక్కడ మధుపట్టి డ్యామ్లో ఏ బోటింగ్ నేమ్ ఏంట్రా, కాయాకింగ్ బోటింగ్ అయితే తీసుకున్నాము. చిన్నగా ఏం కాదు, 1/2 అవర్ ఉంది. వాటర్ అంతా కిందకి చేరతాయి. మొత్తం సిలారా నడుపుతున్నాడు, నేను వీడియో తీసుకోవడమే సరిపోయింది అంతా. మేమైతే ఇప్పుడే కాయాకింగ్ బోటింగ్ అంతా కంప్లీట్ చేసుకొని ఇంకా వ్యాన్ దగ్గరికి అయితే స్టార్ట్ అయిపోయాము. నేనైతే మా మమ్మీ, మా పిన్ని వాళ్ళ కోసం టీ పొడి ప్యాకెట్స్ అండ్ చాక్లెట్స్ తీసుకున్నాం. మా తమ్ముళ్ళకి అండ్ మా సిస్టర్ వాళ్ళకి. ఇటు సైడ్ కార్స్ రీమోడల్ చేసుకుంటారు. కలర్ చూడండి, రేడియం గ్రీన్. ఇదిగోండి ఇవన్నీ షాప్స్. మేమైతే డ్యామ్ దగ్గర నుంచి ఎకో పాయింట్కి అయితే వచ్చేసాము. ఇప్పుడే ఎకో పాయింట్కి రావడానికి చాలా ట్రాఫిక్ ఉంది. మధ్యలో అంబులెన్స్ కూడా ఒక చోట ఆగిపోయి చాలా రచ్చరచ్చగా ఉంది. అసలు ట్రాఫిక్ ఎంత ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇదిగోండి ఇది వెళ్తే ఎకో పాయింట్కి వెళ్తాము. ఇక్కడ ఎకో పాయింట్లో అయితే మేము నిలబడిన సైడ్ నుంచి గట్టిగా అరిస్తే ఆ వెనకాల ఉంది చూడండి, అదంతా అటు నుంచి ఫుల్ సౌండ్ వస్తుంది. మనం ఏదైతే అంటున్నామో అది రిపీటెడ్ వర్డ్గా వస్తుంది అటు సైడ్ నుంచి. అదిగోండి వ్యూ అంతా బాగుంది. Rolling down the boulevard, sun hitting my shades. Riding low and slow, this vibe never fades. Palm trees dancing in the hazy sunlight glow. West Coast rhythm, let the good times flow. Cruising, grooving, feel that funky breeze. Talk about singing, setting spirits at ease. From the hills to the shore, ain't no second guessing. In these Cali streets, we count every blessing. Double Dutch beats bumping trunk right smooth. Neighbors nodding heads, they catching the groove. That's right. Chrome rims spinning, reflections of dreams on these West Coast streets. Nothing's what it seems. Hey, hey, let me see your hands up high. Hands up. We vibing now till the moon hits the sky. మేమైతే ఇంకా ఈరోజు ఎక్స్ప్లోర్ చేస్తున్న మట్టుపట్టి డైరెక్షన్లో మట్టుపట్టి డ్యాము, టీ ప్లాంటేషన్ అవన్నీ కవర్ చేసుకొని ఇందాక ఎకో పాయింట్కి వెళ్ళాము. ఇప్పుడైతే టాప్ స్టేషన్కి వచ్చేసాము. ఇక్కడ నుంచి చూడండి మొత్తం మంచి వెనకంతా ఏం కనపట్టలేదు. ఇదిగో ఫోటో స్పాట్స్ ఇలాగా టాప్ స్టేషన్ అంటే ఇది. ఇంకా పైకి వచ్చేసాము. అంతా మంచి ఉంది చుట్టూ. దారిలో వస్తుంటే కూడా మొత్తం మంచి, కొన్ని కొండలు అయితే అసలు కనిపించట్లేదు. ఇప్పుడు టైం అయితే 4:20 అయింది ఈవినింగ్. ఇప్పుడే చలి ఫుల్గా ఉంది అసలుకి. మేము అసలు రూమ్లోనే స్వెటర్స్ అవన్నీ వదిలేసాం. మధ్యాహ్నం అక్కడ ఉన్న వాళ్ళు చెప్పారు ఏంటంటే మధ్యాహ్నం టైంలో ఎండగానే ఉంటుంది అంటే ఇంక మేము స్వెటర్లు అవన్నీ లోపల వేసొచ్చాం. ఇప్పుడైతే ఫుల్ చలిగా ఉంది. ఇక్కడ నుంచి చూస్తే అక్కడ కూడా ట్రాఫిక్ జామ్ అయిపోయినట్టుంది మొత్తం.
ఇంకా ఈ రోజు అయితే అన్ని కంప్లీట్ చేసుకొని టాప్ స్టేషన్ కూడా అయిపోగొట్టుకొని ఇప్పుడే రిటర్న్లో వస్తుంటే కుండల్ డ్యామ్ కనిపించింది. మేము వెళ్ళేటప్పుడే కనిపించింది, కానీ అప్పుడు క్రౌడ్ ఎక్కువ ఉన్నారని అంకుల్ రిటర్న్ వచ్చేటప్పుడు ఆపుతానని చెప్పాడు. ఇంకా అక్కడికైతే వచ్చేసాము. ఇంకా ఇవన్నీ ఎంట్రన్స్లో మొత్తం స్టాల్స్ ఉన్నాయి. కుండల్ డ్యామ్ సెక్యూరిటీ ఉంది ఇక్కడ. Cobblestones glisten, ఇదిగోండి ఇదంతా కుండల్ డ్యామ్. the city hums low. Drizzle soft whisper. Where do thoughts ఇటు సైడ్ వాటర్ ఫ్లోటింగ్. The saxophone sighs in a soulful lament. A moment of peace that feels heaven sent. Through bookstore windows, ఇటు సైడ్ అంతా డ్యామ్, ఇటు సైడ్ వచ్చేసి వాటర్ రిలీజ్ చేస్తారు. ఇటు stories సైడ్ unfold between dusty pages. Wisdom of old, jazz అటు సైడ్ నుంచి dances వాటర్ అంతా ఈ డ్యామ్ సైడ్ నుంచి ఇటు సైడ్ వస్తుంది వాటర్. carries the breeze. Philosophy lingers in moments like these. ఇంకా మట్టిపట్టి డైరెక్షన్ మొత్తం కవర్ చేసి ఇంకా మున్నార్ టౌన్కి అయితే రిటర్న్ అయిపోయాం మేము. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటాను. నచ్చితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్ యువర్ మణికంఠ.